ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ ఓడిఐ రివ్యూ. మనం పొద్దున ప్రివ్యూలో మాట్లాడుకున్నాం 11 నుంచి 40 ఓవర్లు అదే మ్యాచ్ డిసైడింగ్ అని. సో ఇండియా చూసుకుంటే 11 ఓవర్ల నుంచి 40 ఓవర్ల మధ్యలో ఓన్లీ 143 రన్స్ చేసి 5 వికెట్లు కోల్పోయారు. న్యూజిలాండ్ చూసుకుంటే 193 రన్ చేసి 2 వికెట్లు కోల్పోయారు. సో మీకు అక్కడే క్లియర్ గా అర్థమైంది. సో న్యూజిలాండ్ వచ్చేసరికి 7 వికెట్ల తేడాతో 15 బాల్ మిగిలి ఉండగానే గెలిచింది. సో దీంతో సిరీస్ అనేది 1-1 తో సమమైంది. ఇప్పుడు ఇండియా ఏం మిస్టేక్ చేసింది, పాజిటివ్ థింగ్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. సో టాస్ వచ్చేసరికి ఇండియా లూజ్ అయింది, న్యూజిలాండ్ గెలిచింది. సో న్యూజిలాండ్ ఫీల్డింగ్ చూజ్ చేసుకున్నారు. సో న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే ఆదిత్యన్ అశోకన్ డ్రాప్ చేసి జైడెన్ లినాక్స్ తెచ్చారు. అండ్ ఇండియా నుంచి చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ ఇంజురీ అయ్యాడు. సో తన ప్లేస్ లో నితీష్ కుమార్ రెడ్డి ప్లేయింగ్ లెవెల్ లోకి వచ్చాడు. సో మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే యూజువల్లీ ఇట్స్ ఎ బ్యాటింగ్ పిచ్, బట్ యూజువల్ కంటే కొంచెం లిటిల్ బిట్ స్లోగా ఉంది. సో దీంతో వచ్చేసరికి ఫస్ట్ 5 ఓవర్స్ న్యూజిలాండ్ బౌలర్స్ అనేది డామినేట్ మంచిగా వేశారు. యూనో బాల్ అనేది 2 ఓవర్స్ తర్వాత స్వింగ్ అవ్వడం పెద్దగా ఆపేసింది. బట్ లెంత్ అండ్ లైన్ అండ్ లెంత్ వాజ్ పర్ఫెక్ట్. సో బ్యాట్మెన్ స్ట్రగుల్ అయ్యారు. సో 5 ఓవర్స్ చూసుకుంటే 15 రన్స్ మాత్రమే చేశారు. ఆ నెక్స్ట్ 5 ఓవర్స్ ఏదైతే ఉందో అక్కడ ఇండియన్ బ్యాట్మెన్స్ ఇండియన్ ఓపెనర్స్ రోహిత్ శర్మ అలాగే శుభ్మన్ గిల్, ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్ సో ఫైర్ అయ్యారు. సో 5 ఓవర్స్ తర్వాత నుంచి 10 ఓవర్స్ మధ్యలో యాక్సలరేట్ చేశారు. సో మంచిగా టార్గెట్ చేశారు. సో 10 ఓవర్స్ చూసుకుంటే 57 రన్స్ మంచి స్టార్ట్ వచ్చిందని చెప్పొచ్చు. పవర్ ప్లేలో మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టు 60 to 70 రన్స్ టార్గెట్ చేయాలన్నారు, కానీ 57 మంచిగా స్కోర్ చేశారు. సో ఒక మంచి గుడ్ 300+ 350+ రన్స్ చేసే స్టార్ట్ దొరికింది. కానీ అన్ఫార్చునేట్లీ రోహిత్ శర్మ వచ్చేసరికి 24 రన్స్ చేసి అవుట్ అయ్యాడు 38 బాళ్లకు. అందులో 4 4లు ఉన్నాయి. సో క్రిస్టియన్ క్లార్క్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. సో రోహిత్ డ్రైవ్ చేయాలని ట్రై చేశాడు. కొంచెం లిటిల్ బిట్ బాల్ అనేది ఎడ్జ్ చేసుకుని వెళ్ళి క్యాచ్ పెట్టాడు. సో ఇది కొంచెం రోహిత్ మిస్టేక్ ఏం లేదు, బట్ స్లో పేషెన్స్ లేకుండా షార్ట్ ప్లే చేశాడు. కొంచెం డాట్ బాల్స్ ఆడుతున్నారు. సో కొంచెం పేషెంట్ లేకుండా షార్ట్ ప్లే చేశాడు. ఇంకొంచెం మంచిగా ఆడి ఉంటే సరిపోయేది. సో రోహిత్ శర్మ కొంచెం మిస్టేక్ ఉంది ఆ షాట్ లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే శుభ్మన్ గిల్ వచ్చేసరికి హాఫ్ సెంచరీ చేశాడు. సో ఈ రోజు శుభ్మన్ గిల్ వచ్చేసరికి లాస్ట్ మ్యాచ్ లో కొంచెం స్క్రాచ్ ఇన్నింగ్స్ ఆడాడు. బట్ ఈ మ్యాచ్ లో పవర్ ప్లే లో ఏదైతే ఇన్నింగ్స్ ఆడాడో వేరే లెవెల్ మంచిగా ప్రాపర్ చేశాడు, మంచిగా షాట్స్ కొట్టాడు. సో శుభ్మన్ గిల్ వచ్చేసరికి 56 రన్లు చేశాడు 53 బాళ్లకు. అందులో 9 4లు అలాగే ఒక 6 ఉంది. సో జెమిసన్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. సో గిల్ అనేది షార్ట్ జెమిసన్ వచ్చేసరికి షార్ట్ బాల్ చేశాడు. గిల్ ఫుల్ షాట్ ట్రై చేశాడు, కానీ మిస్టైమ్ అయ్యి డార్లీ మిచెల్ క్యాచ్ పెట్టాడు. సో ఇది వచ్చేసరికి గిల్ మిస్టేకే. ఎందుకంటే షార్ట్ బాల్ కు పుల్ చేయడం రిస్క్. జెమిసన్ లాంటి బౌలర్ కు రిస్క్. కొంచెం షార్ట్ ఆడినా సరిపోయేది, బట్ అది ఎడ్ చేసుకుంది. సో సుమన్ గిల్ వచ్చేసరికి అవుట్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ విరాట్ కోహ్లీ చూసుకుంటే క్లార్క్ బౌలర్ చేట బౌల్డ్ అయ్యాడు. సో లిటిల్ బిట్ కోహ్లీ వచ్చేసరికి ఆఫ్ సైడ్ రన్ తీద్దాం అనుకున్నాడు. బాల్ అనేది లిటిల్ బిట్ స్వింగ్ అయింది. సో దానివల్ల బౌల్డ్ అయిపోయాడు. దీన్ని బట్టి చూస్తే ఇది వచ్చేసరికి బౌలర్ బ్యూటీ అని చెప్పొచ్చు. మంచి కట్టర్ వేశాడు. అలాగే అండ్ నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ స్ట్రగుల్ అయ్యాడు, సింగిల్స్ చేయడం స్ట్రగుల్ అయ్యాడు. సో దాన్ని బట్టి చూస్తే డాట్ బాల్స్ ఎక్కువ ఆడాడు. సో ఆ డాట్ బాల్స్ ప్రెజర్ లో రాంగ్ షాట్ ఆడి తను అవుట్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కేఎల్ రాహుల్. సో కేఎల్ రాహుల్ వేరే లెవెల్ ప్లే ఆడాడు. సో ఆ స్పిన్నర్స్ కేఎల్ రాహుల్ వచ్చిన సిచ్యువేషన్ లో అదర్ బ్యాట్మెన్స్ అందరూ స్ట్రగుల్ అవుతున్నారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ జైడెన్ లినాక్స్ అండ్ బ్రేస్వెల్ అనేది మంచిగా వేస్తున్నారు. సో వాళ్ళు మంచిగా వేస్తున్న బౌలింగ్ టైంలో రాహుల్ వచ్చి సెటిల్ అయ్యి స్లోగా అదర్స్ డాట్ బాల్స్ పడకుండా రొటేట్ చేస్తూ అండ్ వన్స్ యాక్సలరేట్ చేశాడు. సో వేరే లెవెల్లో యాక్సలరేట్ చేశాడు.
సో స్లో పిచ్ అయినా టైమింగ్ పర్ఫెక్ట్, బౌండరీలు బాగా హిట్ చేసాడు. సో దీని వల్లే ఏదైతే రాహుల్ ఇన్నింగ్స్ ఆడాడో సో దాని వల్లే ఇండియా అనేది 284 స్కోర్ చేసింది. సో రాహుల్ చూసుకుంటే 112 రన్స్ చేశాడు 92 బాల్స్ కు, 11 ఫోర్స్ అలాగే 1 6. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రవీంద్ర జడేజా 27 రన్లు చేశాడు 44 బాల్లకు. అండ్ జడేజా చూసుకున్న ఫుల్ స్ట్రగుల్ అయ్యాడు. అండ్ జడేజా వచ్చేసరికి బ్రేస్వెల్ కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అండ్ జడేజా చూసుకున్న కొంచెం స్క్రాచ్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి కొంచెం పర్వాలేదు అనిపించాడు. సో నితీష్ కుమార్ రెడ్డి వచ్చేసరికి 20 రన్స్ చేశాడు. సో 21 బాల్స్ లో అందులో ఒక 6 కొట్టాడు. సో జాక్ ఫోల్స్ బౌలింగ్ లో క్యాచ్ అయ్యాడు. ఇట్స్ లైక్ హిట్టింగ్ లో భాగంగా జాక్ ఫోల్స్ వచ్చేసరికి స్లోవర్ బాల్ వేసాడు. సో నితీష్ కుమార్ రెడ్డి అనేది ఫుల్ షాట్ ట్రై చేశాడు కానీ మిస్ టైం అయింది. లైక్ బాల్ అనేది మిస్ టైమ్ ఇన్ ద సెన్స్ బాల్ అనేది పేస్ అనేది చాలా చాలా లో వచ్చింది. సో దాన్ని బట్టి యూనో లైక్ పవర్ అంతా యూజ్ చేసినా కూడా బాల్ అనేది స్పీడ్ లేకపోవడం వల్ల సో తను అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ హర్షిత్ రాణా చూసుకున్నా లైక్ 2 రన్లు. సో లెనాక్స్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. మిస్ టైమ్ షాట్ లైక్ మంచిగా కొట్టాడు కానీ పవర్ సరిపోలేదు. సో ఇక్కడ చూసుకుంటే లైక్ ఇండియా నుంచి చూసుకుంటే శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్ మంచిగా ఆడారు. మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ ఫెయిల్ అయ్యారు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే న్యూజిలాండ్ బౌలర్స్ ఫ్యాబ్లెస్ అని చెప్పొచ్చు. సో ఏదైతే న్యూజిలాండ్ బౌలింగ్ లో ఇన్ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాం, బట్ టుడే దే ఆర్ ఆన్ ద స్పాట్. లైక్ ఏదైతే ఫస్ట్ 5 ఓవర్లలో ఇద్దరు లైక్ జమీసన్ అండ్ జాక్ ఫాల్స్. జమీసన్ అయితే ఎక్సెప్షనల్లీ డిడ్ వెరీ వెల్. జాక్ ఫాల్స్ అనేది కొంచెం ఆల్దో రన్స్ కి వెళ్ళా. జమీసన్ అనేది ఎక్సెప్షనల్ వెల్ మంచిగా బౌలింగ్ వేసాడు. అండ్ అవతల చూసుకుంటే ద మెయిన్ లైక్ కీ ఫ్యాక్టర్ 11 నుంచి 40 ఓవర్స్ లో ఇండియా సో ఎక్కడ వెనుకడేసిందో అక్కడ మిస్టేక్ వచ్చేసరికి స్పిన్ అనేది ఇండియా వచ్చేసరికి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కి ఎప్పటి నుంచో స్ట్రగుల్ అవుతుంది. అది మళ్ళీ ఈ రోజు కూడా ప్రూవ్ అయింది. సో ఆన్ ద టాప్ క్వాలిటీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వస్తుంటే ఇండియా స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే జోర్డన్ లినాక్స్ అలాగే మైచెల్ బ్రెస్వెల్ సో మ్యాచ్ లైక్ వేరే లెవెల్ లో బౌలింగ్ చేశాడు. మైకెల్ బ్రెస్వెల్ చూసుకుంటే లైక్ 10 ఓవర్స్ 34 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అండ్ అందులో ఒక మేడిన్ వేసాడు. సో వికెట్ టు వికెట్ బాల్ వేసాడు, టైటర్ లెన్స్ వేసాడు. బ్యాట్మెన్స్ అనేది స్కోర్ చేయడం చాలా అంటే చాలా కష్టపడారు. సో దాని వల్ల ప్రెజర్ బిల్డ్ అయ్యి లైక్ ఇండియా వికెట్స్ కోల్పోయింది. మధ్యలో లైక్ బౌండరీస్ రాలేదు. ఇండియా వచ్చేసరికి మిస్టేక్ చేసిందంటే బౌండరీస్ రాలేదు. 30-40 బాల్ అవుతున్నా కూడా బౌండరీ అనేది చాలా అంటే చాలా బౌండరీస్ రాకుండా వెళ్ళిపోయాయి. అండ్ సో న్యూజిలాండ్ బౌలింగ్ చూసుకుంటే జేడన్ లినాక్స్ డెబ్యూ మ్యాచ్ అయినా లైక్ అద్భుతంగా వేసాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, హీ కెన్ ప్లే లిటిల్ బిట్ బ్యాట్ ఆల్సో. సో మంచి టైటర్ లెన్స్ వేసాడు. బ్యాట్మెన్స్ అనేది చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు. ఈవెన్ అయ్యర్ లాంటి బ్యాట్మెన్ స్పిన్నర్స్ కు మంచిగా ఆడతాడు. సో తను కూడా స్ట్రగుల్ అయ్యాడు. సో జేడన్ లినాక్స్ బ్యూటీ మంచిగా బౌలింగ్ వేసాడు. అలాగే క్లార్క్ మంచిగా బౌలింగ్ వేసాడు, 3 వికెట్ తీశాడు. అండ్ జాక్ ఫోల్స్ చూసుకున్న ఇనిషియల్ స్పెల్ లో రన్స్ కి వెళ్ళా మళ్ళీ ఏదైతే డెత్ బౌలింగ్ లో ఉందో వేరియేషన్స్ చాలా అంటే చాలా వేరియేషన్స్ చేశాడు. సో కేఎల్ రాహుల్ ఒక పక్క ఫైరీ నాక్ ఆడుతున్నా కూడా కేఎల్ రాహుల్ లాస్ట్ ఓవర్స్ లో ఎక్కువ రన్స్ ఇవ్వకుండా కట్టడి చేశాడని చెప్పొచ్చు. అండ్ ఇండియా స్కోర్ చూసుకుంటే 284 రన్ చేశాడు. సో 285 లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ సో స్టార్టింగ్ లో లైక్ డెవాన్ కాన్వే మంచిగా లైక్ కొంచెం థ్రెటనింగ్ అనిపించాడు, కొంచెం అటాకింగ్ గేమ్ ఆడుతున్నాడు. సో తను వచ్చేసరికి హర్షిత్ రాణా వచ్చేసరికి బ్యూటిఫుల్ డెలివరీతో బౌల్ చేశాడు. అండ్ డెవాన్ కాన్వే చూసుకుంటే 16 రన్లు చేశాడు 21 బాళ్లకు, అందులో 3 4లు ఉన్నాయి. అండ్ యూనో లైక్ కాన్వే డిఫెన్స్ ట్రై చేశాడు కానీ మిస్ అయింది, స్టంప్ హిట్ అయింది. సో రానా వచ్చేసరికి బ్యూటిఫుల్ బాల్, బ్యూటిఫుల్ డెలివరీ, అలాగే సీ మూమెంట్ అనేది బాగుంది. సో ఇక్కడ లైక్ ఏదైతే ఫస్ట్ 10 ఓవర్లు ఉందో అక్కడ న్యూజిలాండ్ లైక్ ఇండియా అనేది చాలా ప్రెజర్ బిల్డ్ చేసింది. సో న్యూజిలాండ్ బ్యాట్మెన్స్ 10 ఓవర్స్ ఓన్లీ 34 రన్స్ మాత్రమే చేశారు. సో ఇండియా అనేది టాప్ మ్యాచ్ అలాగే ఉంటే గేమ్ అనేది మన చేతిలో ఉంది. బట్ కొలాప్స్ అనేది 11 to 40 ఓవర్స్ మధ్య జరిగింది. సో హెన్రీ నికోలస్ బాల్ అనేది లైక్ హెన్రీ నికోలస్ అనేది కూడా స్ట్రగుల్ అయ్యాడు. సో తను వచ్చేసరికి 24 బాల్స్ కు 10 రన్స్ మాత్రమే చేశాడు. సో ప్రసీద్ కృష్ణ బౌలింగ్ లో
బౌల్డ్ అయ్యాడు. లైక్ బాల్ అనేది ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని స్టంప్స్ ఎగిరిపోయాయి. సో డాట్ బాల్ ప్రెజర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే విల్ యంగ్. సో విల్ యంగ్ వచ్చేసరికి విల్ యంగ్ అండ్ అలాగే డార్లీ మిచెల్. సో 162 రన్స్ పార్ట్నర్షిప్. సో ఐ నీడ్ టు టాక్ అబౌట్ ద విల్ యంగ్. సో దిస్ గాయ్ వాజ్ ఫ్యాబులస్. సో విలియన్ చూసుకుంటే మన ఇండియా మీద మంచి రికార్డ్ లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. బట్ మన ఇండియా మీద అనేది మంచి రికార్డ్ లేదు, మంచి యావరేజ్ లేదు. సో అలాంటిది ఇవాళ లైక్ చాలా టెంపర్మెంట్ చూపించాడు. లైక్ మంచిగా సెటిల్ చేశాడు, రివర్స్ స్వీప్లు ఆడాడు, అలాగే ఫాస్ట్ బౌలర్స్ కు షాట్స్ ఆడాడు. ఇట్స్ లైక్ మంచి ఆల్దో లైక్ కొన్ని మిస్సిట్స్ కనపడినా లైక్ తనకు కొంచెం లక్ ఫేవర్ వాట్ ఎవర్. సో తన అనేది లైక్ నో మ్యాన్స్ ల్యాండ్ లో ఎక్కువ పడ్డాయి. సో ఇదైతే విల్ యంగ్ ఆడాడు. సో దట్స్ లైక్ ఏ ఫ్యాబులస్. సో తను వచ్చేసరికి 87 రన్స్ చేశాడు 98 బాల్స్ కు. ఇందులో ఏడు ఫోర్లు ఉన్నాయి. సో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. లైక్ హై రిస్క్ షాట్ అని చెప్పొచ్చు. సో మిస్ టైమ్ అయ్యి లైక్ నితీష్ కుమార్ రెడ్డి క్యాచ్ పెట్టాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డార్లీ మిచెల్, మోడర్న్ ప్లేయర్. సో డార్లీ మిచెల్ సో ఐసీసీ ఓడిఐ నెంబర్ 1 ర్యాంక్ బ్యాట్స్మెన్. సో 1:30కు ఏదైతే రోహిత్ శర్మ ఉన్నాడు, లైక్ యూజువల్లీ వెడ్నెస్డే మనకు ఓడిఐ ర్యాంకింగ్స్ అప్డేట్ అయితే. సో రోహిత్ శర్మ ఉన్నాడు, అది కాస్త విరాట్ కోహ్లీంది. సో విరాట్ కోహ్లీ తక్కువ రన్స్ చేయడం వల్ల కొన్ని పాయింట్స్ తగ్గిపోయాయి. డార్లీ మిచెల్ 22 రన్స్ చేస్తే నెంబర్ 1 బ్యాట్స్మెన్ అవుతాడు. అలాంటిది 131 రన్స్ చేశాడు. సో నెంబర్ 1 ఓడిఐ ర్యాంక్ బ్యాటర్, వెల్ డిజర్వ్. లైక్ 2023 వరల్డ్ కప్ నుంచి వేరే లెవెల్లో ఆడుతున్నాడు, కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్ చూస్తే లైక్ ద బ్యూటీ థింగ్ ఏంటంటే లైక్ స్పిన్నర్స్ కు మంచిగా ఆడతాడు, లైక్ అటాకింగ్ స్ప్రే చేశాడు. సో ఈ మ్యాచ్ ఇండియా గెలవాలంటే ద మెయిన్ వెపన్ ఈజ్ కుల్దీప్ యాదవ్. సో కుల్దీప్ యాదవ్ ను ట్రై చేశాడు. వచ్చి రాగానే ఫ్రంట్ ఫుట్ కి వెళ్ళి కుల్దీప్ యాదవ్ ఒక 6 అలాగే 4 వేరే లెవెల్. లైక్ సో దట్స్ లైక్ మెయిన్ బౌలర్ ను మీరు మ్యాచ్ విన్ డిసైడ్ చేసే బౌలర్ ను అటాక్ చేయడం వల్ల ఫంక్ అయిపోయాడు. సో దానిలో సక్సెస్ అయ్యాడు. సో యునో లైక్ డార్లీ మిచెల్ లైక్ మంచిగా ఆడుతున్నాడు, లైక్ కన్సిస్టెంట్ ప్లేయర్. ఎంత చెప్పినా స్పిన్ బాగా హ్యాండిల్ చేశాడు, అలాగే పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. ఎంతో చూసుకుంటే ఆల్మోస్ట్ 162 రన్స్ పార్ట్నర్షిప్. ఇండియన్ బౌలర్స్ అటాక్ చేసి ఎండ్ వరకు ఉండి బ్యూటిఫుల్ 131 నాక్స్ చేశాడు. సో న్యూజిలాండ్ గెలవడంలో కీలక పాత్ర. అలాగే గ్లెన్ ఫిలిప్స్ చూసుకున్నా ఇండియా మీద మంచి యావరేజ్ లేదు. సో కుల్దీప్ యాదవ్ స్ట్రగుల్ అవుతాడన్నాం. సో తను చూసుకున్న 25 బాలకు 35 రన్స్. సో లాస్ట్ లో వచ్చి లైక్ కొంచెం క్విక్ ఇన్నింగ్స్ ఆడాడు. అందులో 2 4లు 1 6 ఫినిషింగ్ బాగా చేశాడు, అగ్రెసివ్ ఇంటెంట్ చూపించాడు. ఇప్పుడు బౌలింగ్ అనాలిసిస్ చూద్దాం. సో ఇండియా నుంచి చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అనేది ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. 82 రన్స్ ఇచ్చాడు, అటాక్ వీక్. అండ్ జడేజా కూడా కొంచెం ఎకనామికల్ గా వేసిన లైక్ 44 వికెట్ రాలేదు. అండ్ హర్షిత్ రాణా వాజ్ డూయింగ్ వెరీ వెల్. సో తను వచ్చేసరికి 52 రన్స్ 1 వికెట్ తీశాడు. అలాగే ప్రసీద్ 49 1 వికెట్ తీశాడు. అండ్ న్యూజిలాండ్ బౌలర్ చూసుకుంటే క్లార్క్ మంచిగా వేసాడు 356. అలాగే లైక్ సో ద మెయిన్ ఇండియా ఈ మ్యాచ్ లో లూజ్ అవడానికి కారణం ఏంటంటే మిడిల్ ఓవర్స్. సో మిడిల్ ఓవర్స్ లో 11 నుంచి 40 ఓవర్లలో అక్కడ ఓన్లీ 143 రన్స్ మాత్రమే చేశారు. సో న్యూజిలాండ్ వచ్చేసరికి అది ఎక్సెప్షనల్, దే డిడ్ వెరీ వెల్. సో వాళ్ళు అనేది 193 రన్స్ చేశారు. ఇండియా వచ్చేసరికి ఆల్మోస్ట్ 30 రన్స్ షార్ట్ లో ఉందని చెప్పొచ్చు. ఇండియా అనేది ఆన్ పేపర్ 320+ రన్స్ చేసినంటే కొంచెం మ్యాచ్ అనేది టైట్ గా ఉండేది. బట్ లెట్స్ సీ, లైక్ ఓవరాల్ పాజిటివ్ చూసుకుంటే ఏదైతే కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఉందో అది ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. అండ్ అదొకటి అలాగే గిల్ కొంచెం కన్సిస్టెంట్, లైక్ కొంచెం కాన్ఫిడెంట్ గా కనిపించాడు. అండ్ న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే దే టిక్ ఎవ్రీ బాక్స్. వాళ్ళ సెకండ్ టీమ్ తో వచ్చినా కూడా అద్భుతంగా ఆడారు. సో ఇన్ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయిన్ తో వచ్చిన ఇండియా అనేది మీరు మమ్మల్ని తక్కువ అంచనా చేయకండి అని ప్రూవ్ చేశారు.
సో దే డిడ్ వెరీ ఎక్సెప్షనల్ వెల్, లైక్ ప్రతి డిపార్ట్మెంట్ లో వాళ్ళకు ప్లస్ లైక్ బౌలింగ్ లో వెదర్ ఇట్ ఈస్ బౌలింగ్ ఆర్ పాజిటివ్. సో బ్యాటింగ్ లో చూసుకుంటే విల్లింగ్, అలాగే గ్లెన్ ఫిలిప్స్, డాలెన్ మిచెల్ యాజ్ యూజువల్ వాళ్ళకి పర్ఫామ్ చేస్తూనే ఉన్నాడు. అండ్ బౌలింగ్ లో చూసుకుంటే జైడెన్ లీడాక్స్, అలాగే వాళ్ళ కెప్టెన్ అండ్ క్లార్క్. దట్స్ ఇట్. సో ఇండియా చాలా అంటే చాలా మిస్టేక్ చేసింది అండ్ బ్యాట్స్మెన్స్ అనేది స్కోర్ చేయలేకపోయారు. సో దానివల్ల ఇండియా లూజ్ అయింది. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి సిరీస్ డిసైడర్ 18th January. ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో ఇండియా వచ్చేసరికి ఎందుకు మ్యాచ్ లూజ్ అయింది, ఇంకా ఎన్ని రన్స్ చేసిందంటే బాగుండు. సో హౌ యూ ఎంజాయ్. సో కేఎల్ రాహుల్ కమెంట్ డౌన్ చేసేయండి. కేఎల్ రాహుల్ బ్యూటిఫుల్ సెంచరీ. సో కేఎల్ రాహుల్ ఇస్ ద వన్ బ్యాట్మెన్ లైక్ హూ కెన్ ప్లే ఎనీవేర్. సో కన్సిస్టెంట్ లైక్ తలా వైప్స్ కనపడతాయి కేఎల్ రాహుల్ లో. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూశారో యూ గైస్ ఆర్ ఫ్రీకింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బాయ్ బాయ్.